మధుర నగరం సమీపంలోని ఆ పచ్చని గ్రామంలో ఆ రోజు మధ్యాహ్నం ఎందుకో ఒక వింతైన నిశ్శబ్దం, ఆందోళన అలుముకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆ ప్రాంతంలో 29 ఏళ్ల రుచి గుప్తా తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె భర్త కృష్ణమురారి ఉదయాన్నే స్థానిక మెడికల్ స్టోర్కు వెళ్ళాడు. అప్పటికి ఇంట్లో ఎవరూ లేరు. సరిగ్గా అదే సమయంలో రుచి తన మొబైల్ ఫోన్లో తన ప్రియుడు రోహిత్ కుమార్తో ఎడతెగకుండా ముచ్చట్లు పెడుతూ లోకమే మర్చిపోయింది. ఆ ఫోన్ సంభాషణలో ఆమె ఎంతగా లీనమైపోయిందంటే తన పక్కనే ఉన్న 3 ఏళ్ల పసికందు మాధవ్ కేకలు కూడా ఆమెకు అస్సలు వినిపించడం లేదు. ఆ చిన్నారి మాధవ్ తన తల్లిని ఏదో అడగాలని, తనతో ఆడుకోవాలని పదే పదే ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కానీ ఆ తల్లి మాత్రం తన ప్రేమ వ్యవహారంలో పడి కన్న కొడుకు పడుతున్న అల్లరిని, ఏడుపును పూర్తిగా నిర్లక్ష్యం చేయిస్తూ వచ్చింది. ఆ పసివాడు ఎప్పుడూ తన అమ్మ చుట్టూ తిరుగుతూ, చీర లాగుతూ, ఫోన్ లాక్కోవాలని ప్రయత్నిస్తూ విసిగిస్తున్నాడు. ఆ చిన్నారి అమాయకపు చేష్టలు ఆ సమయంలో ఆ తల్లికి ఎంతో పెద్ద అడ్డంకిగా, కంటిలో నలుసులా అసహనాన్ని పుట్టించసాగాయి. అంశులా కాకుండా మాధవ్ మరింత గట్టిగా ఏడుస్తూ తన గుసగుసలను భగ్నం చేస్తూ ఉండడంతో రుచికి కోపం కట్టలు తెంచుకుంది. ఆమె ఫోన్ అవతలి వైపు ఉన్న రోహిత్‌తో కాస్త వేచి ఉండమని చెప్పి, కోపంతో ఊగిపోతూ ఆ పసివాడి వైపు చూసింది. "ఎందుకురా బాబూ నన్ను ఇలా వేధిస్తావు? ఒక్క నిమిషం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా?" అంటూ ఆమె ఆ చిన్నారిని గట్టిగా తిట్టి పక్కకు నెట్టేసింది. కానీ ఆ 3 ఏళ్ల పసివాడికి లోకజ్ఞానం ఏముంది? అమ్మ ఒళ్ళో కూర్చోవాలనే ఆశతో వాడు మరింత బిగ్గరగా ఏడుస్తూ నేల మీద దొర్లసాగాడు. ఫోన్ కట్ అవుతుందనే భయంతో తన ప్రియుడితో మాట్లాడుతూ ఉండగా అడ్డు వస్తున్నాడనే కోపంతో ఆ తల్లి మనసు క్రూరంగా మారిపోయింది. ఆమె తన ఫోన్ను పక్కకు పడేసి ఆ పసివాడి కేకలను ఆపడానికి తన చేతులతో వాడి మెడను గట్టిగా పట్టుకుంది. వాడు ప్రాణ భయంతో తన లేత చేతులతో ఆమె చేతులను తోయడానికి ప్రయత్నించినా ఆ కసాయి తల్లి పట్టు ముందు ఆ చిన్నారి శక్తి సరిపోలేదు. కొద్ది క్షణాల క్రితం నవ్వుతూ తిరిగిన ఆ గది ఒక్కసారిగా భయానకమైన శ్మశాన వాటికలా మారిపోయింది. ఆ మాధవ్ ఆ చిన్నారి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటున్నా ఆ తల్లి హృదయంలో ఏమాత్రం కనికరం కలగలేదు. కేవలం ఆ అక్రమ సంబంధం, ఆ ఫోన్ కాల్ మాత్రమే ఆమె కళ్ళకు ప్రపంచంగా కనిపించసాగాయి. ఆ పసివాడి ఊపిరి క్రమంగా ఆగిపోయింది. ఆ చిన్నారి శరీరం నేల మీద కుప్పకూలి పూర్తిగా నిశ్చలంగా మారిపోయిన తర్వాతే రుచికి తాను చేసిన మహాపాపం ఏమిటో అర్థమైంది. ఆమె ఒక్కసారిగా కంగారు పడిపోయి ఫోన్ కట్ చేసింది. తన చేతులతోనే తన కొడుకు ప్రాణాలు తీశానన్న నిజం ఆమెను భయపెట్టింది. వెంటనే తేరుకున్న ఆమె ఈ నేరాన్ని ఎవరిపైనో నెట్టాలనే దుర్బుద్ధితో ఒక పెద్ద నాటకానికి తెరతీసింది. ఆమె వెంటనే తన భర్త కృష్ణమురారికి ఫోన్ చేసి అత్యంత కోపంగా అరుస్తూ గట్టిగా అరవసాగింది. "ఎప్పుడు చూసినా మెడికల్ షాప్‌లోనే ఉంటావు. ఇంటి సంగతి పట్టించుకునే నాథుడే లేడు. మన మాధవ్ లేవట్లేదు చూడు" అంటూ భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ మాట విన్న కృష్ణమురారి గుండె ఆగిపోయినంత పనైంది. పరుగు పరుగున ఇంటికి వచ్చి కొడుకును చూసి బిత్తరపోయాడు. ఆ పసివాడు అప్పటికే విగత జీవిగా పడి ఉండడం చూసి ఆ తండ్రి గుండెలు బాదుకుని కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆ ఊరి ప్రజలందరూ ఆ ఇంటికి చేరుకున్నారు. అసలు ఏం జరిగిందని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. కొందరు వెంటనే డాక్టర్ను పిలిచారు. మరికొందరు ఆస్పత్రులకు పరుగులు తీశారు. కానీ అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు పోయాయని ఎవరికీ మొదట అర్థం కాలేదు. ఆ కన్నతల్లి ముఖంలో మాత్రం కొడుకును కోల్పోయిన బాధకు బదులుగా భయం మరియు ఒక నిర్లక్ష్యపు ధోరణి చాలా స్పష్టంగా కనిపించసాగాయి. కొన్ని రోజులు గడిచినా కొడుకు మరణం గురించిన ఎలాంటి బాధ రుచి ముఖంలో కనిపించకపోవడం కృష్ణమురారిలో తీవ్రమైన అనుమానాన్ని రేకెత్తించింది. కన్న పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ చనిపోతే ఏ తల్లి అయినా కృంగిపోతుంది. కానీ ఇక్కడ భార్య యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఒకరోజు రాత్రి భర్త నిద్రపోతున్నట్లు నటించి ఆమె మొబైల్ ఫోన్లోని కాల్ రికార్డ్స్ను, చాట్ హిస్టరీని రహస్యంగా తనిఖీ చేశాడు. ఆ ఫోన్ డేటా బయటపడేసరికి కృష్ణమురారి కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్లయింది.
అతని భార్య మోసపు బండారం బయటపడింది. ఆ వరారి గ్రామానికి చెందిన రోహిత్ కుమార్ అనే యువకుడితో ఆమె గత ఏడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు స్పష్టమైంది. ఆ రోజు జూన్ 28వ తేదీన కూడా ఆమె అదే రోహిత్తో ఫోన్లో మాట్లాడుతూ అడ్డుగా వచ్చాడనే కోపంతో తన కొడుకును గొంతు నులిమి చంపేసిందని అతనికి అర్థమైంది. తన కాపురానికి ఆ కుట్రకు అడ్డు వస్తున్నాడనే కారణంతోనే తన కన్న కొడుకును ఆ కసాయి తల్లి కడతీర్చిందని గ్రహించి ఆ తండ్రి హృదయం బద్దలైపోయింది. వెంటనే అతను తన భార్య విషయాన్ని తన బావకు చెప్పి పోలీసులకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేశాడు. కృష్ణ మురారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బల్దేవ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు రుచిగుప్తాను ఆమె ప్రియుడు రోహిత్ కుమార్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఆ పోలీస్ విచారణలో ఆ కసాయి తల్లి చెప్పిన నిజాలు విన్న అధికారుల సైతం ఒళ్ళు గగురు పొడిచింది. ఫోన్ మాట్లాడుతుంటే చిన్నారి మాధవ్ అడ్డు తగలడనే ఏకైక కారణంతో తాను స్వయంగా గొంతు నలిపి చంపినట్లు రుచి అంగీకరించింది. సమాజంలో మనుషుల నైతిక విలువలు ఎంతగా దిగజారిపోయాయో, క్షణికావేశానికి ఒక నిరుపేద పసివాడి ప్రాణాలు ఎలా బలైపోయాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి వారిని కటకటాల వెనక్కి నెట్టారు. ఆ చిన్నారి ఆత్మకు న్యాయం జరిగేలా దర్యాప్తు వేగవంతం చేశారు. కొడుకును కన్న తల్లి చేసిన ఆ రాక్షస కృతికి ఆ ప్రాంతమంతా ఇప్పటికీ భయంతో వణికిపోతూనే ఉంది. కన్న కొడుకును కడతీర్చిన ఆ కసాయి తల్లికి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుందో మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇటువంటి మరెన్నో నిజ జీవిత సంఘటనల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.